తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. గురుమూర్తి మీడియా పోలీసులకే కాదు ఇప్పుడు కోర్టులో జడ్జిలకి కూడా షాక్ ఇస్తున్నాడు. ఇతని విచిత్రమైన బిహేవియర్ రంగారెడ్డి కోర్టులోనూ కనిపించింది. మెజిస్ట్రేట్ అడిగిన పలు ప్రశ్నలకు నిందితుడు భయం బెరుకు లేకుండా భార్యని చంపానే, పిల్లల్ని అనాథలను చేశానే అనే పశ్చాత్తాపం కూడా లేకుండా సమాధానాలు ఇవ్వడం అక్కడున్న వారిని షాక్కి గురిచేసింది. అంతేకాదు లీగల్ ఎయిడ్ కోసం లాయర్ను పెట్టుకుంటారా అని న్యాయమూర్తి అడిగితే తనకు లాయర్ అవసరమే లేదని చెప్పడం మరో వంతు. హైదరాబాద్ మీరుపేటలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తి నేరాన్ని అంగీకరించాడు. ఈ నెల 16వ తేదీన మాధవిని హత్య చేసిన విధానాన్ని పూసగుచ్చినట్లుగా వివరించాడు. భార్యను చంపారనే పశ్చాత్తాపం రవ్వంతైనా అతనికి లేదు. భార్య వెంకట మాధవిని అత్యంత క్రూరంగా చంపేశాడు. గుండెలపైన కూర్చొని గొంతు నులిమి హత్య చేసినట్లుగా దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. గురుమూర్తి విచిత్రమైన బిహేవియర్ రంగారెడ్డి కోర్టులోనూ కనిపించింది. భార్యను చంపేసి కిరాతకంగా వ్యవహరించిన గురుమూర్తిని తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన పలు ప్రశ్నలకు నిందితుడు బెరుకు లేకుండా ఎలాంటి పశ్చాత్తాపానికి గురి కాకుండా సమాధానాలు ఇవ్వడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. పోలీసులు తనను కొట్టలేదని, తనకు వైద్య పరీక్షలు చేయించినట్లుగా వెల్లడించారు. లీగల్ ఎయిడ్ కోసం లాయర్ను పెట్టుకుంటారా అని న్యాయమూర్తి అడిగితే తనకు లాయర్ అవసరం లేదని బదులివ్వడంతో పాటు తాను జైల్లో ఉంటానని చెప్పడం గమనార్హం. దీంతో అతన్ని చెర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడే 14 రోజులు రిమాండ్లో ఉండనున్నాడు. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం నిర్ణయం తీసుకుంటారు. సంక్రాంతి పండుగ కోసం గురుమూర్తి వెంకటమాధవి దంపతులు వారి పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. భార్యను చంపాలని అప్పటికే ప్లాన్ వేసుకున్న గురుమూర్తి పిల్లల ఎదురుగా భార్యపై దాడి చేస్తే అందరికీ తెలుస్తుందని భావించాడు. అందుకే పిల్లలను చుట్టాల ఇంటి వద్దే వదిలిపెట్టాడు. ఇంటికి వచ్చాక తొలుత భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు దెబ్బ తగిలి కింద పడిపోయింది. ఆమె మీద కూర్చొని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు తల కట్ చేశాడు. వాటిని నీళ్ళల్లో వేసి హీటర్ సహాయంతో ఉడికించి స్టవ్ పై కాల్చాడు. ఎముకలు కాలేదాకా వేడి చేసి వాటిని పొడి చేశాడు. ఆ రోజు సాయంత్రం వాటిని ఓ పెయింట్ బకెట్లో వేసుకొని జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. పోలీసులకు ఎక్కడా క్లూ దొరకకుండా చేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే భార్యను చంపేసి ఆమె శవాన్ని కిరాతకంగా మాయం చేసిన గంటల వ్యవధిలోనే పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చిన వైనం వెలుగు చూసింది. 2 పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే బయటకు వెళ్ళిందని చెప్పడంతో పాటు ఇంట్లో దుర్వాసన వస్తుందని అడగ్గా పండగ రోజులు కావడంతో చుట్టుపక్కల వారు మటన్ వండుతున్నారని, ఒకసారి డ్రైనేజీ వాసన అంటూ వారిని సమాధానపరిచినట్లుగా తెలుస్తోంది. ఎయిర్ ఫ్రెషనర్తో స్మెల్ రాకుండా చేసే ప్రయత్నం చేశాడు. వారు ఆకలి అంటే ఆన్లైన్లో ఫుడ్ తెప్పించాడు. గురుమూర్తి తన ఇంట్లోని బాత్రూంలో మాధవి మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఈ విషయం తెలియని పిల్లలు అదే బాత్రూం వాడారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పడక గదిలోకి వెళ్లకుండా దానికి తాళం వేశాడు. పిల్లలకు అనుమానం రాకుండా ఎలాంటి లోటు లేకుండా 2 రోజులు అదే ఇంట్లో గురుమూర్తి ఉన్నాడు. పోలీస్ కేసు నమోదు అయిన తర్వాత గురుమూర్తి పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.